హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న అత్త సావిత్రమ్మ సిరీస్లో పార్ట్ 7తో మేము ముందుకు వచ్చేసాము. మరి అత్త సావిత్రమ్మ పార్ట్ 7లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని. థ్యాంక్ యూ దోస్తులు, ఈ సిరీస్ని సపోర్ట్ చేస్తున్నందుకు. ముందు ముందు స్టోరీ ఇంకా బాగుండబోతుంది దోస్తులు. అది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు మా అల్లుడు వినయ్కి ఎప్పుడు బలం ఉన్నది, అసలు పెళ్ళి అవుతుందా కాదా, మరి వాడి మనసు ఎట్లా మారుతుంది, ఇవన్నీ ఒకసారి చెప్పుండ్రి అయ్యగారు. గట్టనే మా మేనగోడలు విద్యది కూడా చెప్పుండ్రి. ఇక్కడ నేనున్నాను కదా, నేను అడుగుతాను. ఇక్కడికి వచ్చి మరి ఎక్స్ట్రాలు మాట్లాడాల్సిన అవసరం లేదు. దాందేమున్నది మేడం, ఆమె మేనకోడలు మేనల్లుడు గురించి అడుగుతుంది. చూద్దాం, అందరి చూద్దాం. మీరు ఆవిడ చెప్పేది వినకండి అయ్యగారు, నేను చెప్పేది వినండి. అలాగే అలాగే, మీరు కూడా అదే చూడమంటున్నారు కదా. చెల్లెమ్మ, నువ్వేం మాట్లాడకు, సైలెంట్గా ఉండు. గట్టిగా అందరి ముందట పరువు తీసుకోవడం ఎందుకు? మనం ఏమనుకుంటామో అని కూడా ఆలోచించది. మన గౌరవాన్ని ఇట్లనే మంటలో కలుపుతుంది. మంచిదే అన్నయ్య, నువ్వు సైలెంట్గా ఉంటావు, ఏమనవు, నిన్ను ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది. నేను కూడా సైలెంట్గా ఉండడు ఎందుకు చెప్పు? నువ్వు గిట్టున్నావు కాబట్టే దాని రాజ్యం మేలు బాగా వెళ్తాంది. నువ్వు సపడే కూకో, నేను మాట్లాడతా, నీకెందుకు? వద్దు చెల్లెమ్మ, ఎందుకు అనవసరమైన గొడవ? అది నాతోటి గొడవ పెడితే దాన్ని ఇంటకెళ్ళి నూకెత్తా అని చెప్తా. నువ్వు భయపడితే భయపడు, నేను ఎవ్వరికి భయపడా. ఇంటానవా? ఏం చెప్తుంది? మా అంటే ముఖం ఇట్ట పెట్టుకొని చూస్తుంది, లేకపోతే బిర్ర లోపల కురుకుతుంది. నువ్వు సపడే కూకో, నీకు సంబంధమే లేదు. సైలెంట్గా ఉంటారా? ఏదైనా మాట్లాడుకునేది ఉంటే లోపలికి వెళ్ళి మాట్లాడుకోండి, ఇక్కడ ఎందుకు అరుస్తున్నారు? చెప్పాయి గారు. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. వింటానా అయ్యగారు? ఈ ఇంట్లో ఇళ్ళకెంత హక్కు ఉన్నదో నాకు కూడా అంతే హక్కు ఉన్నది. ఈ ఇంటి ఆడబిడ్డను నేను. ఆస్తి మొత్తం చెరసగం చేస్తే ఒకటి నాకు, ఒకటి ఇళ్ళకు. అవునా? మరేమనుకుంటాను? నేను మీ అన్నగారింట్లో మీరు ఉంటున్నారు అనుకున్నాను. కాదు కాదు, ఇంకా 10 మందికి చెప్పపో, నా ఆస్తి ఉన్నదిడా. మీ వారు ఏం చేసేవారమ్మా? ఓ గైనకేం లేదు, ఇప్పుడు గైన గురించి ఎందుకు గాని, ఈ ఆస్తి అంతా నాది, మా అన్నది. చెరసగం పంచి ఇచ్చిండు మా నాన్న. ఏదైనా చెరసగం అని చెప్పిండు, కానీ మేము పంచుకోలే. ఇదంతా నాది, మా అన్నది, ఎవ్వరిది లేదు ఇడ. నారాయణ, ఓ నీ పేరు పెట్టి పిలుస్తారు ఎవరన్నా? చూసినావా అయ్యగారు? సావిత్రి, నువ్వు అవన్నీ పట్టించుకోకు, మాట్లాడు అయ్యగారితోటి. మాట్లాడతావా నువ్వే? వెళ్ళిపోవాలా నేను లోపలికి? మాట్లాడు. అమ్మా, చూడమంటారా జాతకాలు? చూడమనే కదా పిలిచిన. ప్రశాంతంగా ఉండుండ్రమ్మా. జాతకాలు ఇట్లాంటి మంచి మంచి పనుల కోసం చూసే ముందు ప్రశాంతంగా సంతోషంగా ఉండాలి. మంచి చేయాలనుకుంటున్నాం కదమ్మా మనం, అప్పుడు ప్రశాంతమైన మనసుతోటి సంతోషంగా ఉండాలి. ఎప్పుడు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు మన మనసులోకి తీసుకోవద్దమ్మా. మనమేందో మనం అది, అంతే. వాళ్ళు అట్లా ఇట్లా అన్నారని మన మూడుని మన మనసుని పాడు చేసుకోవద్దు. చెప్పండి. మొహంలా నవ్వు కనబడతలేదమ్మా. మీరు నవ్వితే లక్ష్మీదేవిలా ఉంటారు. లక్ష్మీదేవి యాస్తంతా మా నాయన్నది, మా అన్నది నాది. ఇదేందో సంపాదించి పెట్టినట్టు ఇది లక్ష్మీదేవి లెక్క ఉంటుందట. మీ అందరి మొహాలు నవ్వుతూ వెలిగిపోతుంటే మనం ఏదనుకుంటే అది జరిగిపోతుంది, అబ్బాయికి అమ్మాయికి. నేనైతే సంతోషంగా ఉంటాయి గారు, ఎందుకంటే నా మేనల్లుడు, నా మేనగోడలు మంచిగా ఉండాలి. నేను కూడా అయ్యగారు. అలాగే అయ్యగారు, చెప్పండి. నా కొడుకు కూతురు కోసమేగా మీరు చెప్పేది? ఏమనుకోకండి అమ్మా ఇట్లా అన్నా అని. లేదు, నేనేమనుకోనులేండి. మనం రోడ్డు మీద వెళ్తా ఉంటే ఎన్నో కుక్కలు మొరుగుతూ ఉంటాయి. ప్రతి కుక్క దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు మొరుగుతున్నావు అని మనం అడగలేం కదా. నీ అబ్బాయి ఇది నన్నే కుక్క అంటాంది. అవునాయ్య గారు, మనం రోడ్డు మీద పోతా అంటే పక్కకు బర్రెగొడ్లుండి అంబా అంబా అని వరుతాయి. మనం ఆ బర్రెగొడ్డు దగ్గరకు పోయి ఎందుకు వరుతానవే బర్రెగొడ్డు అని అడుగుతామా? అడగం. గట్లనే ఉండాలి కదా, గదే కదా మీరు చెప్దాం అనుకునేది. ఇవన్నీ మాటలు మాట్లాడుకుంటా కాలక్షేపం చేసుకుంటూ కూర్చుంటే ఈరోజు మనం జాతకాలు చూసినట్టే. మీరు మొదలు పెట్టండి అయ్యగారు, మీకు చాలా పూజలు ఉంటాయి. మీ అపాయింట్మెంట్ దొరకదు అసలు. మా ఇంటి దాకా వచ్చారు, చాలా థ్యాంక్స్ అయ్యగారు. ఈ పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నా నేను మిమ్మల్ని.
ఇక దగ్గరి వాళ్ళకు నేను ఖచ్చితంగా వస్తా అమ్మా, ఇంటి దాకైనా వస్తా, వీలు కాకుండా వీలు కల్పించుకొని వస్తా. చూస్తున్నారు కదా సార్, ఇదేనా మీ అబ్బాయిది అమ్మాయిది పేర్లు ఇవే కదా, ఇదే కదా జాతకం? ఆ గోలాట పాటలు పెడతాండ్రా ఇవాళ రేపు జాతకాలు. ల్యాప్టాప్ లో పెడితే ఎటు ఓవిగా పుస్తకాలు చినుగుతాయి చేస్తాయి, ఇంట్లో అట్లనే ఉంటాయి. మరి ల్యాప్టాప్ వలిగిందనుకో కింద పడి అప్పుడేమవుతుంది? మొత్తం గంగలు కలిసినట్టే కదా. చెల్లెమ్మ, అందులో ఉన్న డాటా అంతా వేరే దాంట్లో పెడతారు, హార్డ్ డిస్క్ లో పెట్టి దాచిపెట్టుకోవచ్చు, దానికి ఏం కాదు. గట్లనా? ఆన్లైన్ లో కూడా సేవ్ చేయొచ్చు. ఆన్లైన్ అంటే ఆన్లైనా? ఆ, దీనికి ఏందో తెలిసినట్టు. ఆన్లైన్ అంటే ఆన్లైన్ అని అడుగుతుంది. ఆన్లైన్ అంటే ఏంటిది వదినా? ఆన్లైన్ అంటే కదే కదా, ఆన్లో పెడతారు లైన్లన్నీ, లైన్ మైన్లు పెడతారు కదా వైర్లు గవి. వచ్చినవా నెచ్చుకున్న పోరి, ఎందుకు నవ్వుతానవే? తెలియనప్పుడు తెలియనట్టే ఉండండి, ఎందుకు అట్టి గెలికించుకుంటారు, ఇజ్జత్ తీసుకుంటారు. చాయ్ రేపో, ఇప్పుడే అన్నం తిన్నారు మళ్ళీ ఇప్పుడే చాయ్ తాగుతారా? ఇగో అయ్యగారు తాగుతాడు, తీసుకురా. అయితే అయ్యగారికి ఒక్కనికే తీసుకొస్తా. వినయ్, అమ్మాయి విద్య, సన్ ఆఫ్ సావిత్రి నారాయణ, ఇదే కదా? అదే అదే గారు. అయ్యగారు ఒక్కడు తాగడు, అంతా మంచి అనిపించది, అందరూ అంత తాగితే సుర్రు సుర్రని అంత తాగచ్చు. అయ్యగారు మీరు టీ తీసుకుంటారా కాఫీయా? నేను టీలు కాఫీలు బంద్ చేసినమ్మా, నేనేం తాగా. సుగుణ, ఫ్రూట్ జ్యూస్ తీసుకోనరా. ఫ్రూట్ జ్యూస్ అయితే ఓకే, చక్కెర వేయకమ్మా, తేనె కలుపుకొని తీసుకురా కొంచెం, అది కూడా. అబ్బో అయ్యగారు డైటింగ్ బాగానే పాటిస్తాండు, డైటింగ్. మరి పాటియాలి కదమ్మా, ఈ ఏజ్లో మంచిగా ఫిట్గా ఉండాలంటే గట్లనే పాటియాలి. మంచిగా ఉన్నావు కదా పిట్టుగా. ఇక్కడ చూడు, మా అన్న దొడ్డే, నేను దొడ్డే, మా ఆయన కూడా దొడ్డుకు దొడ్డు. బాగా తింటే గట్లే దొడ్డు అవుతారు. సుగుణ, తీసుకురాపో ఫ్రూట్ జ్యూస్. ఒక్క నిమిషం అమ్మ. పంతులు, ఓ పంతులు గారు, ఏంటి తల్లి? నువ్వు పెళ్లి చేస్తావా గారు? చేసుడే చేసుడే. పెళ్లి తర్వాత సత్యనారాయణ వ్రతం కూడా చేస్తావు కదా? ఆవు, పెళ్లిళ్ళు వ్రతాలు హోమాలు అన్నీ ఏంచుడే. ఎవరి కోసం అమ్మా? నాకే పంతులు. నీకా? నీకే అంటావేంటి పంతులు? నేను పెళ్లి చేసుకోవద్దా? అంటే పెళ్లి కాలే ఇంకా నీకు, అయిపోయి పిల్లలు ఉన్నారేమో, నీ పిల్లలకేమో పెళ్లి అని నేను అనుకుంటానా. అయ్యో, గంట ముసల్దాన్ లెక్కున్నానా? నాకు ఇంకా 27 ఏళ్ళే. ఇగో మా మంగతారమ్మకు 40 ఏళ్ళు. చూగునా, నా గురించి ఎందుకు చెప్తానవే? అంటే దానికన్నా 4 ఏళ్ళు పెద్ద నేను. దానికి 27 అయితే నాకు 31. గాడిది గుడ్డేం కాదు. మా వారికి 45 ఏళ్ళు, వారి చెల్లెలు 5 ఏళ్ళు చిన్నది, అంతే. అంటే 40 ఏళ్ళు. సరే చేద్దాం. ఎప్పుడమ్మా నీ పెళ్లి, పెట్టుకున్నారా? ఇంకా పెట్టుకోలే గారు. అబ్బాయి దొరికిండా? దొరకడేంది, చిన్నప్పటి సందా అనే ఉన్నాడు. అగో, మరెందుకు వేసుకోలే పెళ్లి? మా బావా మేనరికమా? ఇక్కడ ఉండడు ఆయన? ఉంటాడా అన్నే. చిన్నప్పటి సంది మా బావ నేను ఇద్దరం ప్రేమించుకున్నాం. వెరీ గుడ్ వెరీ గుడ్. మరి పెళ్ళి ఎందుకు వేసుకోలే? పెళ్లి చేసుకుందామని మా ఉన్నది మాకు. మా బావనైతే 15 ఏళ్ళ నుంచే చేసుకుంటా చేసుకుంటా అనుడు. మరేమైంది సుగుణ? చెప్తాను కదా, మా అత్త సాగనిత్తలేదు, నన్ను వేసుకోవద్దని. దానికి అడు నా మేనమామ కొడుకు. మా మేనమామ భార్య ఉంటుంది కదా, అది దయ్యపు మొకది, దానికి నన్ను వేసుకోవద్దని ఉన్నది. దాని తమ్ముని బిడ్డ ఉన్నది ఒకటి, దాన్ని వేసుకోవాలని చూస్తుంది. అవునా? మరి ఎక్కడున్నాడు అబ్బాయి? నాకేమో 40 ఏళ్ళు అని చెప్పిండ్రు, అందరు మంచిగా ముచ్చట పెట్టుకుంటాండ్రు. అబ్బో, ఎంత కోపంగా ఉంటే అంత అందంగా అరిగిపోతుందట. కోపంగా ఉండద్దు. ఆడనే ఉన్నాడు పైన దేశంలో, ఆడక్కడ నేను ఇక్కడ. ఉన్నాడే ఆయనతో పెళ్లి చేసుకున్నాడా మేనమామ బిడ్డను? ఈ మేనత్త బిడ్డ ఉండగా మేనమామ బిడ్డను చేసుకుంటాడా? ఏమో, అక్కడ ఎక్కడన్నా ఉన్నాడంటివి. ఆడిగిట్ట చేసుకోవాలి, ఆడిగిట్ట చేసుకోవాలి. మా అత్తను చంపే పారెత్తా నేను. ఆయన చేసుకుంటే మీ అత్తను చంపుడేంటి? అది చేసుడికే కదా చేసుకుంటాడు. అంటే నీ పెళ్ళి ఇప్పుడే కాదన్నట్టు. కాదు కాదు, అయినప్పుడు చెప్తా మీకే. గాయంతో దానికి ఇప్పుడే చెప్పబడుతుంది. సరే, ఎప్పుడైతే అప్పుడే నీ పెళ్ళి నేనే ఎత్తతి, ఫీల్ కాకు. థ్యాంక్ యూ అయ్యగారు, మీకు మంచి జ్యూస్ పట్టుకత్తా. పట్టుకరా పట్టుకరా. అమ్మ మీరు కూడా తాగుతారా సావిత్రమ్మ? కొంచెం యాపిల్ జ్యూస్ పట్టుకరా. నాకు కట్ట యాపిల్ జ్యూస్ పట్టుకరా. కట్ట యాపిలా? అదేం యాపిల్? అమ్మ యాపిల్ అన్నదని నువ్వు కట్ట యాపిల్ అంటున్నావా? కాదే అవలమ్మ కబదానా, నీకు ఇంగ్లీష్ ఫీజు రాదు, మన ఫీజు రాదు. కట్ట యాపిల్ కట్ట యాపిల్.
యాపిల్ కట్ చేసే ఎత్తా జ్యూసు. ఇంకా కట్ యాపిల్ ఏంది? కట్ మిర్చి అను, మంచిగా ఉంటుంది. కట్ మిర్చిలు తినక బాగా రోజులైతుంది. ఇవాళ సాయంత్రికి వేయు. ఇతోటి ఏం మాట్లాడద్దు, ఏది మాట్లాడినా అందులో నుంచి ఏదన్నా ఒక ఫుడ్ ఐటమ్ తీసి చెప్తావు. తెల్లగుండా రావే. సీతాఫలం జ్యూస్ ఏమంటాన్నా? అన్ని కస్టర్డ్ యాపిల్ అంటారు, కట్ట యాపిల్, కొట్ట యాపిల్ కాదు. అవి ఇప్పుడు దొరకాయి. అలా డీప్ ఫ్రీజర్లో పెడితేవి కదా గుజ్జు తీసి, అది ఎప్పుడో అయిపోయింది. మరి మాంగో జ్యూస్ పట్టుకరా. మాంగోలు కూడా లేవు, జ్యూస్ ఏ నుంచి చేయాలి? అయ్యో గది ఉండదా, అవే మజ్జనో ముజ్జనో గది నేను అనేది. మామిడి పళ్ళ దాహం తీరుస్తుంది అని వస్తుంది చూడు, గది మజ్జ. ఆజానా? సరే. అబ్బా శ్రమ తగ్గించినావమ్మా. సీసల తీసి గిలాసులో పోసిస్తే అయిపోయా. సీసల గిలాసులు ఎందుకే, సీసకు సీస పట్టుకరా తాగెత్తా. పంతులు గారు, నాకు ఒక సందేహం ఉంది. వాళ్ళ జాతకాలు చూసే ముందు నాకు సందేహం తీర్చండి. చెప్పు తల్లి, ఏమిటి నీ సందేహం? మా అమ్మ దగ్గరికి ఒక సాధువు వచ్చేవాడు భిక్షాటనకి. ఆ, ఆ సాధువు వచ్చినప్పుడల్లా ఏదో ఒక విషయం చెప్పి వెళ్ళేవాడు. అవునా? అతను ఏది చెప్తే అది నిజమయ్యేది. ఒక రోజైతే మా అమ్మమ్మ చనిపోతుందని చెప్పాడంట. ఈ టైం ఇన్ని సెకండ్లు అని చెప్పాడంట. కరెక్ట్ ఆ టైంకి అన్ని సెకండ్లకి ఆ రోజు చనిపోయిందంట. అవునా? ఆయనే గొప్ప వ్యక్తే ఉన్నట్టున్నాడు. ఇంకోసారి మా నాన్న రెండో పెళ్లి చేసుకుంటాడు, కానీ వాళ్ళకి పిల్లలు పుట్టరు అని చెప్పాడంట. మరి చేసుకున్నాడా? అవును పంతులు గారు, చేసుకున్నాడు. అచ్చం అలాగే జరిగింది. పిల్లలు కూడా లేరు వాళ్ళకి. అంటే చేసుకున్నాక చెప్పిండా చేసుకున్నాడని, లేకపోతే చేసుకోబోతున్నాడని చెప్పిండా? చేసుకోబోతున్నాడని చెప్పిండు. ఓహో, ఇప్పుడు ఉన్నాడా ఆయనే? మళ్ళీ ఎప్పుడు కనిపించలేదు. మా అమ్మ చనిపోయే ముందు ఆరోగ్యం బాగాలేకపోతే ఒకసారి వెళ్ళాను నేను అమ్మ దగ్గరికి. అప్పుడు వినయ్ విద్య చిన్నపిల్లలు. ఆ, అవన్నీ నమ్మొద్దు సావిత్రి. ఏమో సినిమా స్టోరీ చెప్పినట్టు చెప్పబడుతుంది. పంతులు గారు, మీరైనా నమ్ముతున్నారు కదా నన్ను. ఇవన్నీ జరిగినప్పుడు అది జరగదని ఎలా అనుకుంటాము? ఇంతకీ ఏం జరిగింది? ఏం చెప్పాడు అతను? నా కొడుకు విన్నుని చూసి ఈ అబ్బాయికి 2 పెళ్లిళ్ళు అవుతాయని చెప్పాడు. అంటే ఏంటండి అని అడిగాను నేను. 2 పెళ్ళిళ్ళ? ఈ అబ్బాయికి 2 పెళ్ళాలుంటారని చెప్పాడు. అప్పటి నుంచి నాకు వాడి పెళ్ళి అంటేనే భయం. ఒకరిని పెళ్లి చేసుకొని ఇంకొకరిని సీక్రెట్గా మెయింటైన్ చేసేవాడైతే కాదు నా కొడుకు. నా భర్త నారాయణ మీద నాకు నమ్మకం లేదు, కానీ నా కొడుకు మీద 100% నమ్మకం ఉంది నాకు. అసలు అది నిజమేనా ఏంటో అసలు ఏం అర్థం అవ్వట్లేదు. ఒక్కసారి నా కొడుకు జాతకాలు చూసి చెప్పండి అయ్యగారు. ఆ సాధువు చెప్పిన అయితే 100% నిజాలే. మా అమ్మగారి కుటుంబంలో అవన్నీ జరిగాయి. వాళ్ళ కుటుంబంలో జరిగితే నీ కుటుంబంలో జరుగుతాయి అని రూలింగ్ ఉన్నదేమన్నా? చూద్దాం, ఇద్దరు జాతకాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇంకా మన కూతురు గురించి కూడా ఏమన్నాడో చెప్పు. నా కూతురు విద్య గురించి ఏమన్నాడంటే, వదిన అన్నీ వింటున్నావు కానీ నా పిల్లలకి తెలియకూడదు చెప్తున్నాను. నేను గాలకి ఎందుకు చెప్తా? నమ్ముతున్నాను వదిన నిన్ను. చెప్ప దాన్ని నడి మీకెళ్ళి దాన్నే మొగుడత్తాడేమో, లేకపోతే అత్తని దాన్నే మొగుడత్తాడో. దానికి గట్లా అత్తాడని చెప్తే ఎంత మంచిగా ఉండు. గా సాధువు ఎవలో ఏందో గాని ఆయన కాళ్ళు మొక్కి మరీ చెప్పిద్దు. నా బర్రదాని సంగతి చెప్పు. ఆయన విన్ను విద్దు చిన్న పిల్లలు ఉన్నప్పుడు చెప్పిండట సాధువు. ఇంతవరకు నాకు చెప్పనన్నా లేదు. అన్నయ్య కూడా తెలిసినట్టే ఉన్నది, సప్పుడు ఎత్తలేడు అన్నయ్య. అవన్నయ్య, నీకు ముచ్చట్లు ముందే తెలుసా? తెలుసు చెల్లమ్మ, అవన్నీ మూఢనమ్మకాలు. అవన్నీ నమ్ముతారా? మరి నాకు ఒక్క మాట కూడా చెప్పవా? అప్పుడు బావకు నీకు గొడవలు అవి కథలన్నీ అవుతున్నాయి. ఆ టైంలో గిట్లాంటి విషయాలు నీకు చెప్పన్నా? నేనే నమ్మా. అది నా కూతురు గురించి ఏమన్నాడంటే, ఏమన్నాడు? తను కట్టుకున్న భర్తతోని ఎప్పుడు గొడవలు పెట్టుకుంటూనే ఉంటుందట. అంత గొడవ పడితే ఖచ్చితంగా విడాకులై బిడ్డ మీ ఇంట్లోనే ఉంటుందని చెప్పాడు, భర్త లేకుండా. అవునా? దీనికి పరిష్కారం ఏంటని అడిగాను. అడిగితే నీ కొడుకు పరిష్కారం ఏం లేదు, కానీ నీ కూతురికి ఇల్లరిక మల్లుని తీసుకొచ్చుకోండి, అప్పుడు ఏ బాధ ఉండదు అని చెప్పాడు. ఇల్లరికని తీసుకొస్తే కొట్లాడదు అనుకుంటాను. అది రోజు కొట్లాడుతుంది, తెల్లం దాకా పొద్దున్న దాకా. గొడవలు పడినా సమస్య ఏముండదు, సర్దు మనుగుతాయి అన్నాడు. కానీ బయటికి ఇస్తే మాత్రం విడాకులు ఖాయమని చెప్పాడు. అయితే ఏంటి తల్లి, మీకు ఆస్తులు మంచిగానే ఉన్నాయి, మంచి ఇల్లరిక మల్లుని తెచ్చుకోండి. ఎక్కువ ఆస్తుపాస్తులు ఎక్కువ లేని వాళ్ళని తీసుకొచ్చుకుంటే మంచిగా ఉంటాడు. అదే గారు,
నా కొడుక్కి మంచి ధనవంతుల్ని తీసుకొస్తే నా కూతురికి పేదవాడినిచ్చినా అంత తేడా ఏం ఉండదు. అటు ఇటు ఇటు అటు పెడతావా ఇక పైసలు? మంచిగా ఉండాలని చూడాలి, పైసల గురించి కాదు ఆలోచించేది. అవును తల్లి, ఇవాళ రేపు డబ్బు ముఖ్యం కాదు, మనసు ముఖ్యం. అయినా ఇవన్నీ మీరు నిజంగానే నమ్ముతున్నారా? అది మీ అమ్మ వాళ్ళకి కరెక్ట్ కావచ్చు కదా, మీకెందుకు? లేదు పంతులు గారు, నేను ఎందుకు ఇంతగా భయపడుతున్నానంటే ఆ టైంలో మా వదిన వాళ్ళ భర్తతోటి గొడవలు, నాయ గొడవలు. నేను అడిగాను ఇలా ఊరికూరికే గొడవలు అవుతున్నాయని. అతను ఏమన్నాడంటే నీ భర్త చెల్లెలు మంగతాయారు ఎప్పటికీ భర్తకి దూరంగానే ఉంటుందని చెప్పాడు. నా గురించి చెప్పినాడే, అతను పారిపోతాడు ఎక్కడికో అని చెప్పాడు. ఇంతవరకు మాకు అతని జాడ కూడా తెలియలేదు. మరి మరో పెళ్లి చేయొచ్చా అని అడిగాను. చేస్తే చేస్తాడని చెప్పాడు. ఇవన్నీ నువ్వే పుట్టిస్తాను కదనే? అవునవును, ఆమె జాతకం అట్లనే ఉండే, చూసిన నేను కూడా. నారాయణ చూపెట్టిండు నాకు. అందరు కలిసి ప్లానింగ్ ఇస్తాను నా మీద, అంత పట్టిదే. నా కూతురికి కూడా మేనత్త సాలే పడుతుంది, ఈ ఇల్లరికం తీసుకొచ్చుకోకపోతే మాత్రం అంతే సంగతులని చెప్పాడు పంతులు గారు. ఒక్కసారి చూసి నిజాలేంటో చెప్పండి. పరిష్కారాలు ఏమైనా ఉంటే హోమాలు చేయిద్దాం. ఎంత ఖర్చైనా పర్లేదు, పూజలు హోమాలు చేయించండి. పరిష్కార మార్గం ఉంటుందా? అసలు ఎలా ఉన్నాయి వీళ్ళ జాతకాలు చెప్పండి. చూస్తాను. కొండే చూపుతో కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే. వచ్చిండే హీరో. హీరో అంటవేందే, నడు పోదాం పద. ఆగే, నాకెందుకో మంచిగా అనిపిస్తుంది. రోజు వచ్చి చూసుడు, ఇట్లా పాటలు పాడుడు. ఎంత వర్షం పడ్డా, ఎన్ని ఎండలు కాసినా తప్పకుండా వస్తాడే నా కోసం. నీకోసమా? చూడు, నన్నే చూస్తున్నాడు. వెళ్దాం పదవే. ఆగే ఒక నిమిషం. చూసినవారా, నన్ను కర్రోడా అంటావు. గా పిల్లకు అసలు నేను సైటే కొట్టలే. నేను కనబడనో అనుకున్నా. ఎందుకు కనబడవురా? సీకట్ల కనబడవు కానీ ఇప్పుడు మా కనబడతావు. అయినా గా పిల్ల నాకు పడ్డదంటే చూడు, నా అందం మామూలు అందం కాదురా. చూడు, ఇటే చూస్తుంది, నవ్వుతుంది. అరే నా పిల్లేందిరా, ఎప్పుడు చూడు సాటుకే ఉంటుంది. మాటరాని మౌనం ఎదచాటు మాటుదాం. అరే ఒకసారి బయటకు రమ్మనరా, సాటుకే నిల్చున్నది. వెళ్దాం పదవి. వెళ్దాం. వాడు ఎప్పటి నుంచో నన్నే చూస్తున్నాడు, నన్నే ఫాలో అవుతున్నాడు. మా ఇంటి వైపు కూడా చాలాసార్లు వచ్చాడు. వాడి చూపులు నేను గుర్తుపట్టలేనా? కానీ విద్య ఏంటి దీనికోసమే వచ్చాడు అనుకుంటుంది. మా అత్త ఏమంటది తెలుసావే? మేనత్త అదట ముదిరిపోయిన మొహమాట. నన్నట ఎవరు పెళ్లి చేసుకోరట. ఇట్లా చూయించాలి నా వెనక ఎంతమంది పడుతున్నారో మా అత్తకు, అప్పుడు తెలుస్తుంది. వాళ్ళు ఏదనుకుంటే మనకెందుకే, వాళ్ళని నమ్మించే ప్రయత్నం చేసాడు ఎందుకు, వాళ్ళకే తెలుస్తుందిలే. వెళ్దాం పద, నాకు ఇక్కడ నిల్చోవాలని లేదు. వీడు నాకు నచ్చాడు, నా కోసం ప్రతిరోజు వస్తున్నాడు. చూసినవారా నా పిల్ల ఎట్లా చూస్తుందా నన్ను? నీ పిల్ల పిలిచినా కూడా ఇటే తిరుగుతుంది. ఒక స్మైల్ ఇచ్చుకుంటా. వామ్మో, ఈ కర్రోడు ఎంత గట్ల స్మైల్ ఇస్తాడు నిన్ను చూసి? నన్ను చూసా? అవునే మరి, నన్ను చూసి ఇట్లా స్మైల్ ఇస్తే నా లవర్ ఊరుకుంటాడా? సరే పద. చూసినవారా, నేను స్మైల్ ఇస్తే ఇంకా తిరిగి చూస్తుంది. మధుమిత, మధు రేపు ఆఫీస్కి రాగానే మధుకి ఫోన్ ఇవ్వాలి. సీక్రెట్గా తన ఫొటోస్ తీసుకోవాలి. అంకుల్కి అయితే చెప్పాను, అంకుల్ ఒప్పుకున్నట్టే. మధు, నేను నీ మెడలో తాళి కట్టే టైం వచ్చేసింది. నువ్వు త్వరగా నా దగ్గరకు వచ్చి నన్ను పెళ్లి చేసుకొని నీ గుండెలయ్యలో నన్ను జోకొడతావా? రోజు హాయిగా నిద్రపోతాను. ఐ లవ్ యూ మధు. అదు, నువ్వు ఇప్పుడు ఉద్యోగం చేయడం అంత అవసరం అంటావా? ఏంటమ్మా అలా అంటావు? నాకు చాలా సంతోషంగా ఉంది. మొదటిసారి నేను ఉద్యోగంలో చేరుతున్నానని. నా చేతికి డబ్బులు వస్తాయమ్మా, నాన్నకి సాయం చేయొచ్చు. ఊరికే అదే మాట అంటావు. ఇప్పుడు మనకేమైంది? మంచి సంబంధం తెచ్చి నీకు గొప్పగా పెళ్లి చేయాలనుంది నాకు. చేద్దు గాని అమ్మా, ఒక 2 ఏళ్ళు చేస్తాను ఉద్యోగం, తర్వాత చెయ్యు. 2 ఏళ్ళా? 2 ఏళ్ళేగా, అంటే అయిపోతాయి. నా మాట విను మధు. అమ్మ ప్లీజ్ అమ్మా, నేను ఉద్యోగం చేస్తాను. 1 సంవత్సరం అయితే చేస్తాను, సరేనా?
తర్వాత నీ ఇష్టం. నాన్న అయితే ఒప్పుకున్నాడు కదా, వాళ్ళ స్నేహితుడు కొడుకు కదా, అతను ఏమైనా అనుకుంటాడని ఒప్పుకున్నాడేమో. నాన్న ఏది బయటికి సరిగా చెప్పడు. ఏం కాదమ్మా, 1 సంవత్సరమేగా. ఆ 1 సంవత్సరం జాగ్రత్తగా ఉంటావా? ఎన్నేళ్ళు జాగ్రత్తగా ఉన్నాను కదమ్మా, ఎప్పుడెందుకు నీకు ఆ సందేహం వచ్చింది? మధు, నానమ్మ అన్నట్టు నువ్వు ముద్దుగా ఉంటావు కదా. ఎవరైనా ప్రేమిస్తున్నానని నీ వెంట పడితే తప్పేంటి? నువ్వేం చేస్తావు? నేను వాళ్ళని పట్టించుకోనమ్మా. నీకు ఇష్టమైతే, నీకు అబ్బాయి నచ్చితే నాకెందుకు నచ్చుతాడమ్మా? నేను అసలు అతన్ని చూడను కదా. ఇది కాలేజ్ కాదు కదమ్మా, ఉద్యోగం చేసే దగ్గర. మంచివాడైతే ఏం కాదు. మంచివాడంటే నీ ఉద్దేశం డబ్బున్నవాడు కదా? అది కాదు మధు, ఎప్పుడూ అంటావు కదమ్మా డబ్బున్న సంబంధం రావాలని. ఏ తల్లికైనా అలాగే ఉంటుంది మధు. డబ్బున్న వాళ్ళైతే కూతుర్ని బాగా చూసుకుంటారని, కూతురికి ఏ కష్టమూ ఉండదని. అంతే. కానీ డబ్బే అన్నీ కాకూడదు. చూడు మధు, మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం అదృష్టం. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. మోసాలు చాలా చేస్తారు. నమ్మొద్దు, ఏ మనిషిని నమ్మొద్దు. వయసులో ఎవరి మాటలైనా తీయగా వినిపిస్తాయి. గుడ్డిగా వాళ్ళపై నమ్మకం పెట్టుకోవద్దు. జాగ్రత్తగా ఉండాలి మధు. అమ్మా, నేను నీ కూతుర్ని. నేనెప్పుడూ అలా గుడ్డిగా ఎవరిని నమ్మను. నేనేది చేసినా నీకు చెప్పే చేస్తాను, సరేనా?